హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 1061. ఈరోజు డేట్ 4th August 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఫ్లిప్కార్ట్లో సఫారీ అలాగే అరిస్టోక్రాట్ ఈ రెండు బ్రాండ్లకు సంబంధించిన స్టారర్స్ ప్యాక్ ఆఫ్ 3 భారీ లూట్స్ వచ్చినాయి. రెగ్యులర్గా ఇవి ప్యాక్ ఆఫ్ 3 అరౌండ్ 14,000 దాకా ఉంటాయి కదా. సో ఈరోజు మీకు 5,000, 5,100, 5,200 ఇలా భారీగా డీల్స్ అయితే వచ్చినాయి. కొన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఈ 2-3 రోజులు మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇలాంటి భారీ లూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అప్పుడే ఇలాంటి లూట్ డీల్స్ తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు 3 వీడియోలు చేశాను. 3 లింక్స్ ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీలైతే ఒకసారి వాటిని చెక్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus నిన్న సాయంత్రం అఫీషియల్గా మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా OnePlus 10T మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. సో మన ఇండియాలో దీని స్టార్టింగ్ ప్రైస్ 8GB ప్లస్ 128GB వేరియంట్ ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్తో 45,000 రూపాయలకు వస్తుంది. సో 45,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదంటే అక్కడ మీకు బెటర్ ఆప్షన్స్ అనేవి iQOO 90 నుంచి మీకు టఫ్ కాంపిటీషన్ అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్ అలాగే డిస్ప్లే డిపార్ట్మెంట్లో హ్యూజ్ చేంజెస్ అయితే మీరు ఈ 2 ఫోన్స్లో చూడొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఫుల్ కంపారిజన్ వీడియో నేను చేశాను. ఇండివిజువల్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేయని ఇక్కడ కాస్ట్లో ఉంటుంది. సో నన్ను అడిగితే మీరు 45,000 రూపాయల బడ్జెట్లో OnePlus బ్రాండే కావాలనుకుంటే దీన్ని చూడండి. లేదు ఇంకా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ కావాలనుకుంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఫోన్స్ అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆఫర్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. అలాగే దీంతో పాటు వీళ్ళు ఆక్సిజన్ వాయిస్ 13 కూడా అఫీషియల్గా రోల్అవుట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ వెరీ సూన్ తీసుకొస్తారు, దీన్ని అనౌన్స్ చేశారు. అండ్ ఆక్సిజన్ వాయిస్ 13 అనేది కలర్ వాయిస్ లేటెస్ట్ వెర్షన్ మీద బిల్డ్ అయిన ఓఎస్ అనమాట. దెర్ ఇస్ నో డిఫరెన్స్. మీరు రియల్మీ ఫోన్స్లో ఇదే యూఐ చూస్తారు, OnePlus ఫోన్స్లో ఇదే చూస్తారు, అలాగే ఓప్పో ఫోన్స్లో ఇదే చూస్తారు. జస్ట్ లైక్ షామీ ఫోన్స్లో షామీ, రెడ్మీ, పోకో ఈ మూడిట్లో ఒకే యూఐ ఉంటుంది, ఎంఐ యూఐ. సేమ్ అలాగే ఇప్పుడు ఒప్పో, OnePlus అలాగే రియల్మీ ఈ 3 బ్రాండ్ల ఫోన్లో కూడా మీకు కలర్ ఓఎస్ మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇవాళ మార్నింగ్ నేను చెప్పినప్పుడు కూడా కామెంట్స్లో చాలామంది రాస్తారు ఆక్సిజన్ వాయిస్ చాలా డిఫరెంట్ అని చెప్తున్నారు. ఆక్సిజన్ వాయిస్ అనేది డిఫరెంట్ కాదు. ఇప్పుడు ఒప్పో కలర్ వాయిస్తే ఆక్సిజన్ వాయిస్ ఇప్పుడు మారిపోయింది. సో ఇది ఆక్సిజన్ వాయిస్ కాదు, పేరుకి కస్టమైజ్డ్ స్కిన్ పేరు మాత్రమే ఆక్సిజన్ వాయిస్ అని ఉంటుంది. జస్ట్ లైక్ రియల్మీ యూఐ ఉన్నంత మాత్రాన అది రియల్మీ యూఐ కాదు, అది ఒప్పో కలర్ వాయిస్. అలాగే ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్ పేరు ఉంటుంది పైన, కానీ లోపల ఉండేది మాత్రం కలర్ వాయిస్. ఇది మాత్రం మీరు గుర్తించండి. ఇది ఒక నోటీస్ చెప్తున్నాను మీకు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అది మాత్రం మీరు గుర్తించండి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఫైనల్గా ఈ మంత్లోనే ఎయిర్టెల్ 5Gని మన ఇండియాలో రోల్అవుట్ చేయబోతుంది. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీళ్ళు రోల్అవుట్ చేయడం అంటే మేజర్గా పెద్ద సిటీస్కి మాత్రమే ఏదన్నా ట్రయల్ పర్పస్ లాగా తీసుకొస్తారేమో. ఇప్పుడు August 15th రాబోతుంది కదా. సో దీన్ని పురస్కరించుకొని వీళ్ళు దీన్ని కొంచెం తీసుకొద్దామన్న ఆలోచనలో ఉన్నారేమో అని నేనైతే అనుకున్నాను. జస్ట్ లైక్ జియో వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు కదా ఈ మంత్లోనే వస్తుందని చెప్పి. సో వీళ్ళిద్దరు కూడా August 15th అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక 5G వచ్చిన తర్వాత మెయిన్ కీ రోల్స్ ఇద్దరు మాత్రమే ప్లే చేస్తారు, మిగతా వాళ్ళంతా పాపం అయిపోతుంది. సో జియో మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ వీళ్ళే ఆక్యుపై చేశారు అండ్ ఎయిర్టెల్ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఆక్యుపై చేశారు. కాబట్టి ముఖ్యంగా మీరు ఇక నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మొత్తం సిమ్స్ అని కూడా ఎయిర్టెల్ లేదంటే జియో మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివోకి సంబంధించిన ఆఫీసుల మీద దాదాపు ఒక 15 రోజులు బ్యాక్ అనుకుంటా ఈడీ రైడ్స్ జరిగినాయి కదా. సో దాంట్లో తేలిన విషయం ఏంటంటే దాదాపు 62,000 కోట్లని మన ఇండియాలో వీళ్ళు ట్యాక్స్లు కట్టకుండా చైనాకి షిఫ్ట్ చేశారు. సో మనీ లాండరింగ్ కేసు ఒకటి అయింది. సో వీళ్ళ గురించి ఇప్పుడు ఏంటంటే ఒక నోటీస్ పంపించారు. దాదాపు 2,217 కోట్లు వీళ్ళు ట్యాక్సెస్ రూపంలో కట్టాలని చెప్పి. సో అది కట్టకపోతే మాత్రం చాలా సివియర్ యాక్షన్ అయితే గవర్నమెంట్ నుంచి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఏంటంటే ఈ 2,217 కోట్లు మీరు ట్యాక్స్ రూపంలో కట్టాలన్నమాట. సో దీన్ని 62,000 కోట్లు వీళ్ళు పంపించేశారు కదా, దానికి సంబంధించిన ట్యాక్సెస్ అవి ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ రీసెంట్గా మనకి లాంచ్ అయింది అండ్ సేల్స్ 1-2 అయినట్టున్నాయి. ఆ సేల్స్లో కొన్న వాళ్ళు కూడా చాలా లేట్గానే డెలివరీ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ ఫోన్ అనేది ఓపెన్ సేల్లోకి రాబోతుంది. ఇప్పుడు అందరికీ అవైలబుల్గా రానుంది. August 5 అంటే రేపటి నుంచి మీకు ఇది కామన్ టు ఆల్ అంటే ఓపెన్ టు ఆల్ తీసుకురాబోతున్నారు సేల్ అనేది. సో ఒకవేళ మీరు కొనాలనే ఉద్దేశంలో ఉంటే రేపు కొనుక్కోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. వెయిట్ చేయండి, రేపు మధ్యాహ్నం కల్లా మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి August 10 గ్లోబల్గా అలాగే మన ఇండియాలో Samsung Galaxy Z Fold 4 అలాగే Samsung Galaxy Z Flip 4 ఇవి 2 ఫ్లాగ్షిప్ ఫోన్స్ని తీసుకురాబోతుంది కదా.
సో దీని గురించి ఒక కొత్త న్యూస్ ఏంటంటే వీళ్ళు ఈ సిరీస్లో అంటే ఈ 2 ఫోన్స్కి ఆ జెడ్ అనే బ్రాండింగ్ని రిమూవ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక న్యూస్ ద్వారా అర్థమవుతుంది. అంటే వీటి పేర్లు ఇప్పుడు ఏమవుతుంటే గెలాక్సీ ఫోల్డ్ 4 అలాగే గెలాక్సీ ఫ్లిప్ 4 ఆ జెడ్ అనే లెటర్ అనేది ఉండదన్నమాట. దీనికి కారణం ఏంటంటే దీని వెనక పెద్ద స్టోరీ చెప్తున్నారు, మరి ఇది వర్కౌట్ అవుతుందా కాదనేది మాత్రం చూడాలి. అంటే నేమ్ నిజంగానే తీసేస్తున్నారా లేదనేది మాత్రం చూడాలి. రీసెంట్గా ఇప్పుడు మనకి రష్యా అలాగే ఉక్రెయిన్ వార్ నడుస్తుంది కదా. ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యా వాళ్ళు యూజ్ చేసిన ఏవైతే ట్యాంకర్స్ ఉంటాయో, అంటే వీళ్ళ యుద్ధంలో వాడిన ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో ఉక్రెయిన్ మీద చేసే యుద్ధంలో ఆ ట్యాంకర్ల మీద జెడ్ అనే బ్రాండింగ్ ఉంటుందంట. ఆ జెడ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే అక్కడ వాళ్ళు జెడ్ అనే లెటర్ ఎందుకు యూజ్ చేశారంటే రష్యా వాళ్ళు జా పొబేదా అనే రష్యన్ లాంగ్వేజ్లో ఇది ఒక వర్డ్, అంటే ఫర్ విక్టరీ అంటే విజయం కోసం అని వీళ్ళు ఆ జెడ్ అనేది లెటర్ వాడారు కదా. సో ఇప్పుడు దీనికి కొంచెం కాంట్రవర్షీ అవుతుందేమో అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ జెడ్ అనే ఒక వర్డ్ని ఆ లెటర్ని తీసేసే ఉద్దేశంలో ఉన్నట్టు ఒక న్యూస్ అయితే చెప్తుంది. మరి చూడాలి ఇది నిజంగానే వర్కౌట్ అవుతుందా కాదని మాత్రం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా ఆగస్టు 9వ తారీఖున మన ఇండియాలో షామీ ఎయిర్ ఫ్రైయర్ని లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఇచ్చారు. నిన్నటి నుంచి వీళ్ళు టీజ్ చేస్తున్నారు కదా. సో అదే ఎయిర్ ఫ్రైయర్ అనమాట. దీన్ని వీళ్ళు 9వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. డిఫరెంట్ కుకింగ్ ప్రొడక్ట్స్ కుకింగ్ వాటిని తయారు చేసుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు అఫీషియల్గా రియల్మీ GT2 ప్రోకి Android 13 బేస్డ్ ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ఫోన్ అనుకుంటా డైరెక్ట్గా ఎర్లీ యాక్సెస్లోకి వచ్చిన మొబైల్ ఇండియాలో Android 13 కస్టమ్ బేస్డ్ రోమ్స్ వాడుతున్న ఫోన్స్లో. సో G2 Pro దీనికి వీళ్ళు Android 13 బేస్డ్ ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేస్తారు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు GT2 Pro వాడుతుంటే దాన్ని ఒకసారి అప్డేట్ చేసుకోండి. లేటెస్ట్ ఫీచర్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. ఇక ఈరోజు యాప్ ఆప్లో మీకు ఒక మంచి టైంపాస్ గేమ్ విండ్ వింగ్స్ ₹170 ఈరోజు నుంచి ఫ్రీగా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఇవాళ టెక్నిక్స్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.